బ్యాక్ టు న్యూస్. మహాశివరాత్రి పర్వదినాన చిట్యాల శివారులో జాతీయ రహదారిపై జరిగిన బైక్ ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త రితీష్ రెడ్డి మృతి చెందారు. పెన్నా సిమెంట్ అధినేత సోదరుని కుమారుడైన రితీష్ బాపట్ల ఈవెంట్ ముగించుకుని 25 లక్షల విలువైన హార్లే డేవిడ్సన్ బైక్ పై హైదరాబాద్ తిరుగు ప్రయాణమవగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో బైక్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఎస్ఐ రవికుమార్. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మహాశివరాత్రి పండగ పూట విషాదం చోటు చేసుకుంది. బైక్ రైడర్ రితీష్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. హైదరాబాద్ విజయవాడ హైవేపై చిట్యాల శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 రోజుల క్రితమే అక్కడ బాపట్లలో ఈవెంట్కు బైక్ రైడర్స్ అంతా కూడా అక్కడ ఈవెంట్ ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వారు ఉపయోగించే బైక్ కూడా మొత్తం కూడా హార్లే డేవిడ్సన్ మొత్తం ఒక 25 లక్షల కాస్ట్ చేసేటటువంటి బైక్. అన్ని ప్రికాషన్స్ కూడా పాటిస్తారు వీరంతా కూడా. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బైక్ రైడర్స్ గుంటూరులో బయలుదేరి అక్కడ టిఫిన్ కూడా చేయడం జరిగింది. మధ్యలో మళ్ళీ ఆగుదామనుకున్నటువంటి సమయంలో చిట్యాల శివార్లో స్కిడ్ అయి కూడా అదుపు తప్పి ఒక్కసారిగా మొత్తం మన విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడడం జరిగింది. అదుపు తప్పి ఎక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. తోటి బైక్ రైడర్స్ కూడా చెప్పినటువంటి ప్రకారం కొద్దిసేపు క్రితమే బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా వారు బాపట్లలో ఈవెంట్ ముగించుకొని వస్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. మొత్తం ఆ కుటుంబ సభ్యులు ఆ శివరాత్రి వేళ వారి కుటుంబంలో విషాదం మిగిల్చింది. రితీష్ రెడ్డి పెన్నా సిమెంట్ వారి యొక్క బంధువులు కావడంతో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అంతా కూడా వచ్చి పరామర్శించడం. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మొత్తం పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కూడా పంపిస్తున్నారు. చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది, వాళ్ళు ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళడం జరిగింది, ఏం జరిగింది? అది హార్లీ డేవిడ్సన్ అనే కంపెనీ బైక్ సంబంధించి కొత్త కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు మన ఇండియాలో. దాని పర్పస్లో ఆ బైకులు నడిపే అందరూ కూడా బాపట్ల ఒక ఈవెంట్స్ చేసుకొని తిరిగి ప్రయాణంగా హైదరాబాద్ వెళ్తారు. నేషనల్ హైవే 65 పైన చిట్యాలు దాటిన తర్వాత 7 హోటల్కి బిఫోర్ ముందు ఏదన్నా వెహికల్ గుర్తు తెలియని తలిగి ఉండొచ్చు, లేదా స్కిడ్ అయి పడిపోయి స్పాటు రితేష్ రెడ్డి అనే వ్యక్తి చనిపోయిండు. అతని వయసు వచ్చి 40 సంవత్సరాలు. టూవర్స్ హైదరాబాద్ వైపు వెళ్తున్నాడు. అతను ఇంటర్నేషనల్ బైక్ రైడర్ కూడా అని వాళ్ళ బంధువులు చెప్తున్నారు. దాన్ని అంతా వెరిఫై చేస్తాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి పంచనామా చేసినాం. డెడ్ బాడీ అనేది వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేసినాం. ఆ వెహికల్కి సీసీ ఫుటేజ్ అనేది వాళ్ళకి వెహికల్కి ఫ్రంట్ టు బ్యాక్ ఉంటుంది, అది కూడా వెరిఫై చేసేసి ఏదైనా వెహికల్ తెలియనట్టయితే ఇమీడియట్లీ దాన్ని ట్రేస్ చేసేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే ప్రమాదం ఎలా జరిగింది? ఏదైనా వాహనం అడ్డు రావడం అలా? ఆ వాహనం అడ్డు రావచ్చు, ఏదైనా తలగొచ్చు, లేదా స్కిడ్ అయి పడిపోవచ్చు అనే అనుమానం ఉన్నది. దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అంటే వాళ్ళన్నీ కూడా పూర్తి ప్రికాషన్స్ కూడా తీసుకుంటారు, హెల్మెట్స్ కానీ, వారంతా కూడా నేషనల్ ఇంటర్నేషనల్ బైక్ రైడర్స్ కాబట్టి అన్ని జాగ్రత్తలు ఇది హైవేల మీద వీరందరికీ కూడా కామన్ అని చెప్పవచ్చు. ఖచ్చితంగా వాళ్ళు ప్రికాషన్ తీసుకున్నారు. హెల్మెట్ అనేది ఉన్నది, వాళ్ళకి బాడీ కూడా అన్నీ వేసుకున్నారు. కానీ ఆ స్పీడ్కి అంటే ఆ యాక్సిడెంట్ పర్పస్లో హెల్మెట్ కూడా పలిగిపోయేసి హెడ్కి రైట్ సైడ్ బాగా ఇంజరీస్ అయినాయి. హెడ్తో పాటు రిప్స్ కూడా కొంచెం డ్యామేజ్ అయినాయి. హ్యాండ్స్కి, చేతులకు, కాళ్ళకు కూడా తగిలినాయి. స్పాట్ డెత్ అయింది. వెనక సైడ్ నుంచి వాళ్ళు కూడా మిగతా మెంబర్స్ వాళ్ళు కూడా ట్రావెలింగ్ వస్తున్నారు. కాకపోతే ఆయన వచ్చిన సమయంలో వాళ్ళు బ్యాక్ ఉన్నారు, ఈయన ఫ్రంట్ ఉన్నారు. అది సీసీ ఫుటేజ్లో వెరిఫై చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఏమి ఈవెంట్ అండి అక్కడ జరిగిపోయి ఈవెంట్? వాళ్ళు కంపెనీకి సంబంధించి గెట్ టుగెదర్. ఈ వెహికల్స్ ఎవరైతే బైక్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి, ఆ కంపెనీ అనేది కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేస్తానికి వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి వన్ డే బాపట్ల నుంచి తిరిగి ప్రయాణం అయింది. వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్ళారు? మళ్ళీ వాళ్ళు అంటే డైరెక్ట్ అందరూ మీట్ కాలే, ఒక్కొక్కళ్ళు అక్కడ వచ్చేసి అక్కడ బాపట్ల మీట్ అయ్యారు. అంతా 30 నుంచి 40 మెంబర్స్ ఉన్నారు అట్లా. చూడొచ్చు, వాళ్ళంతా కూడా ఒక ఈవెంట్లో హార్లీ డేవిడ్సన్ అంతా కూడా అక్కడ షోరూమ్ ఓపెనింగ్కి సంబంధించి ఈవెంట్కి సంబంధించి అంతా కలిసి వెళ్ళడం జరిగింది. ఆ ఈవెంట్ ముగించుకొని తిరిగి వస్తున్నటువంటి క్రమంలో హైదరాబాద్ విజయవాడ హైవేపై చిట్యాల శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హెల్మెట్ అన్ని ప్రికాషన్స్ ఉన్నప్పుడు కూడా హెల్మెట్ కూడా పూర్తిగా పగిలిపోయి హెడ్ ఇంజూర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పాట్లోనే అతను మృతి చెందడం జరిగింది. తోటి బైక్ రైడర్లు కూడా ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని కూడా పోస్ట్ మార్టం నుంచి కూడా బాడీని బంధువులకు అప్పగించినటువంటి పరిస్థితి నల్గొండలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.